హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము పానిపత్కి వచ్చి 4 మంత్సే అయింది, కానీ మళ్ళీ ఇంటికి వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నామో తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఫుల్ వీడియోని అయితే కంపల్సరీగా చూడండి. అండ్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇలాగైతే మేము మా పిల్లలతో ఫస్ట్ టైం అనమాట జర్నీ. అంటే బాగా పుట్టిన తర్వాత తిరుపతికి వెళ్ళాము, కానీ ఇంత లాంగ్ జర్నీ ఇద్దరు పిల్లలతో క్యారీ చేయడం ఫస్ట్ టైం అనమాట. సో ఎలా ఉంటుందో తెలియదు ఎక్స్పీరియన్స్, కానీ బాగానే ఉండింది. అండ్ ఇలాగైతే మేము పానీపత్కి అయితే వచ్చేసాము. అండ్ మా లగేజ్ అయితే బిభత్సంగా ఉండే హెవీగా. సో 2 చిన్న బ్యాగులు అయితే తీసుకొచ్చేసాము వెంటనే, కానీ సో పెద్ద బ్యాగ్ అయితే ఇంకా కూలి వాళ్ళు మాట్లాడారనమాట. అండ్ ఇలాగైతే పిల్లలు అయితే అసలు ఆగట్లేదు. ఆల్మోస్ట్ మేము 2 hours ముందే వెళ్ళిపోయాము, ఇంకా ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే అన్నట్టు. కానీ పిల్లలు మాత్రం ఎక్కువ సతాయించలేదు, వాళ్ళని సతాయించలేదని కూడా కాదు. సో ఇట్స్ అండ్ ఓకే ప్రాసెస్, బికాస్ మాకు ఫస్ట్ టైం కాబట్టి సో మాకు అది కొంచెం కన్ఫ్యూజన్లో ఉండే. మేము ఏం క్యారీ చేయాలో కూడా అర్థం కాలేదు. బట్ ఎనీహౌ మాకైతే 8 o'clock ఉండే నైట్ ట్రైన్. అండ్ మేమైతే ఇప్పుడు వరంగల్కి అయితే వెళ్తున్నాము. సో అమ్మ వాళ్ళ అంటే మా ఇంటికి ప్లస్ అమ్మ వాళ్ళ ఇంటికి. సో ఒక చిన్న ఫంక్షన్ అనమాట, పెద్దదిగా చిన్న ఫంక్షన్ కోసం వెళ్తున్నాము. మేము సెకండ్ ఏసీ బుక్ చేసాము. సో మా 2 సీట్లు పైన ఒకటే కింద అనమాట. కానీ ఏదో అది అడ్జస్ట్ అయితే అయిపోయాము. సో ఇంకా మా బొడ్డని పడుకోరా అంటే ఇంకా అస్సలు పడుకోలేదు. సో నైట్ ఫుడ్ కూడా ట్రైన్లో చెప్పారు మా, కానీ వాళ్ళు తినరో అనే ఉద్దేశంగా అయితే కొద్దిగా వాళ్ళకి రైస్ను ఎగ్ కర్రీ చేసుకొని వచ్చేసాను. సో ఎక్కిన ఒక హాఫ్ అన్ అవర్కి అయితే తినిపించేసాను అనమాట ఫస్ట్, బికాస్ వాళ్ళు తింటే నేను కొంచెం సాటిస్ఫైడ్గా నేను ప్రశాంతంగా ఉంటాను అనమాట. సో ఇలా తినిపించిన తర్వాత ఇంకా మా ఫుడ్ కూడా వచ్చింది. నాకైతే అస్సలకే పోలేదు. మా ఆయన అయితే ఇంకా లాగిచ్చేసిండు. తిందామన్నా మనసున్నా కూడా అసలు తినలేదనమాట. ఇలాగ మార్నింగ్ అయితే ఇంకా పిల్లలు ఆడుకోవడం అని కాదు, కానీ మా బాబు కొంచెం స్టమక్ అప్సెట్ అయిపోయిందనమాట. సో వామిటింగ్ చేసుకున్నాడు. అండ్ ఇలాగ ఇద్దరికి కాసేపు ట్యాబ్ చూసుకోమని ఇచ్చేసామన్నమాట. సో ఎక్కువ కూడా ఎంగేజ్ చేయలేదు ట్యాబ్లో, సో కొంచెం సేపు ఇచ్చాము. అండ్ ఇలా మా వారు నేనైతే ఇంకా ఎంగేజ్ చేస్తూ ఉండే ఒకరి తర్వాత ఒకరి పిల్లల్ని, బికాస్ నాకు నైట్ అంతా అస్సలు నిద్ర లేదు. ఎందుకంటే పైన సీట్ కాబట్టి సో పాప ఎక్కడ పడిపోతున్నా ఒక టెన్షన్తో నిద్ర పట్టలేదు. ప్లస్ ఇంకా ఆ ఏసీకి ఆ సౌండ్కి అస్సలు నిద్ర పట్టలేదు అనమాట. సో బీభత్సంగా హెడేక్. ఇలాగే ట్రైన్ జర్నీ బాగానే ఉంది, కానీ కొంచెం పిల్లలు పాప కొంచెం వింటే సరిపోతుంది, మాకు ఇంకా ప్రాబ్లం ఏం లేదు. ఇలాగ ఐస్ క్రీమ్ కూడా ఇచ్చిండ్రు. ఇంకా మా ఆయన అయితే ఇంకా ఫుల్గా తినేసిండు. సో మా ఆయనకి ఏంటంటే కర్రీ ఎట్లా వస్తే అది తినేస్తాను అనమాట, ఫుడ్ అస్సలు వేస్ట్ చేయడు. నాకైతే ఇంకా అస్సలు పోలేదు, జస్ట్ పెరుగుతో తినేసామన్నమాట. పిల్లలు కూడా పెరుగుతో తినిపించేసాను. అండ్ ఇలాగైతే మా జర్నీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా దిగడానికి ఇంకా వెళ్ళిపోతున్నాము. సో అన్నయ్య వచ్చాడు కాజీపేటకి. సో మేము కాజీపేటలో దిగితే ఇంకా మా ఇల్లు కొంచెం దగ్గర అనమాట. సో అలాగైతే అన్నయ్య వచ్చిండు. అన్నయ్య పికప్ చేసుకున్న కరెక్టే, కానీ ఏదో మేమే మా అన్నయ్యని డ్రాప్ చేసినట్టు అయిపోయింది అనమాట ఆ టైంలో. సో అలాగ వచ్చిన తర్వాత ఇంక ఇంటికి వెళ్ళిపోయాము. మా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. అదొక ఎమోషన్ కదా. సో మన ఇల్లు ఇంత దగ్గర ఉన్నా కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నా హ్యాపీనెస్ అనేది వేరే ఉంటుంది. సో ఇలాగైతే పిల్లలు అక్క వాళ్ళు కూడా వచ్చారనమాట. సో ఇంకా అందరూ ఆడుతూ ఉండే. ఈ వీడియోలో అయితే ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను. సో పిల్లలు ఆడడం కానీ, సో నేను ఎక్కడ బయటకు వెళ్ళడం అవన్నీ కూడా యాడ్ చేసేసాను. అండ్ ఇలాగైతే అమ్మతోని పిల్లలతోని టైం స్పెండ్ చేసేసరికి హాయ్ అనిపించేసింది. ఎవ్రీ అమ్మాయికి ఉంటుంది అది మీరు రిలేట్ అయితే మాత్రం కమెంట్లో చెప్పడం అయితే మర్చిపోదు. ఇలా మా బుడ్డి పాప అయితే బాగా ఎంజాయ్ చేస్తుండే. దీని తర్వాత ఆ రోజు ఈవినింగ్ మాకు చాలా క్రేవింగ్స్ ఉండే అనమాట. దేనికి అంటారా చెప్తాను, మొత్తం అంతా చూసేయండి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న గోల్డ్ మాత్రం ఇలాగ అమ్మ నా కోసం కొన్న చీర అండ్ పాపకి చెవులు కుట్టిద్దామని ప్లాన్ అనమాట. అందుకని అమ్మ వాళ్ళు తీసేసుకున్నారు. అంటే ముందే చెప్పాను ఇలా కుట్టిద్దామని ప్లాన్ ఉందమ్మా అనేసరికి సో మేనమామ సైడ్ పెడతారు కదా. సో అలాగ అమ్మ అయితే తీసేసుకుంది. సో తీరా టైంకి చెప్తే కుదురుతుంది, అంటే వెళ్ళి తీసుకోవడం నచ్చుతుందో అని ముందే తీసేసుకుంది అనమాట. అండ్ నాకైతే పర్ఫెక్ట్గా మా అమ్మ అసలు శారీస్ బాగా సెలెక్ట్ చేసేస్తుంది. అండ్ ఇలా కాసేపు ఇంకా ఈవినింగ్ అలా పిల్లలతో బయటికి వెళ్ళాము. అక్కడ తాత వాళ్ళ ఇంటికి ఇంకా ఆడుకున్నారు మంచిగా. ఎంత ఆడుకున్న పిల్లలు అసలు సాటిస్ఫైడ్ అసలు అవ్వరు. మార్నింగ్ లేచినప్పటి నుంచి టిల్ ఈవినింగ్ అదే ఎనర్జీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అదేందో నేనైతే గంట సేపటికే సిక్ అయిపోతాను, కానీ వీళ్ళ ఎనర్జీ అయితే అసలు వేరే లెవెల్ అనమాట. అండ్ దీని తర్వాత ఈవినింగ్ నాకు పానీపూరి తినాలని అయితే చాలా అనిపించింది. ఎందుకంటే మేము ఉంటున్న ప్లేస్లో అది ఉడకబెట్టిన ఆలు పెట్టి ఇస్తారు, కానీ సో ఇలాగ వేడివేడిగా ఇవ్వరు. అసలు పానీపూరి అనేది ఒక ఎమోషన్ అనమాట. సో అది తినంతైనా మన సైడ్ పానీపూరి మన సైడే కదా. సో అలాగైతే ఒక 30 rupees లాగిన్ చేసాము నేను మా అక్క. అండ్ దాని తర్వాత ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. అదన్నీ ఇంకా ముచ్చట్లు పెడతా ఉంటే ఇంకా టైం మనకి సరిపోదు కదా. అయినా కూడా ఇలా మా బుడ్డోడైతే అన్ని వాడు బాధలు చెప్తూ ఉండడం మా వాళ్ళకి. ఇలాగ వాడు అన్నీ చెప్తా ఉంటే వాళ్ళు ఇంకా సీరియస్గా వింటున్నారు. అండ్ పిల్లలు కూడా అదేందో మనకంటే కంఫర్ట్గా వాళ్ళతో కొన్నిసార్లు ఫీల్ అవుతారు కదా. సో మనలాగా ఒకటే సైడ్ ఉండేసరికి నేనంటే నేను అన్నట్టుగా పోటాపోటీగా మాట్లాడుతూ ఉండారనమాట ఇద్దరు కూడా. అండ్ దీని తర్వాత కొంచెం చిల్ అవుదామని అయితే ఇంకా సాంగ్స్ పెట్టాము. ఇంకా మా బుడ్డోడైతే ఇంకా మా అక్కతో ఇంకా కాంపిటీషన్తో ఇంకా డ్యాన్స్ చేసినట్టు చేస్తుండే అనమాట మా ఇద్దరు పిల్లలు కూడా. సో ఇలా కొంచెంసేపు ఫన్ మూమెంట్స్ అన్నీ కూడా అయ్యాయి. సో మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తారని కమెంట్ చెప్పడం కమెంట్ సెక్షన్ కమ్యూనికేట్ చేస్తూ ఉంటాను. కమెంట్ చేస్తే మాత్రం ఐ ఫీల్ వెరీ హ్యాపీ.
అండ్ ఇలాగైతే దాని తర్వాత నేను కూడా కొంచెం జాయిన్ అయిపోయినా. ఎందుకంటే మా దాంట్లో జస్ట్ బీట్ సాంగ్